మాట్లాడినను ప్రేమలేని వాడినైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించి కృపావరం కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమలేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చిపట్టుకు నా శరీరంను అప్పగించినను ప్రేమలేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమ దీర్ఘకాలం ఉండును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రజలైనను నిర్ధకమగును గాని జ్ఞానమైనను నిలిచిపోవును, భాషలైనను నిర్ధకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించి ఉన్నాం గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె యోచించితిని, పిల్లవాని వలె ఆలోచించితిని. కానీ ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానవేసితిని. అప్పుడు అద్దంలో సూచనగా చూచున్నాము, ఇప్పుడు ముఖాముఖిగా చూతుము, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుదుము. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడును నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రైజ్ లార్డ్.